నగరంలోని స్థానిక 13వ డివిజన్లో యలమవారి దిన్నె ప్రాంతంలో 13వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఊటుకూరు చంద్ర ఆధ్వర్యంలో నెల్లూరు నగర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పొంగూరు నారాయణ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విజయం కోసం ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాలను వివరిస్తూ నెల్లూరు నగరం అభివృద్ధి చెందాలంటే నారాయణ గెలుపు ఆవశ్యకతను తెలియజేస్తూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారాయణ అంటే భవిష్యత్తు అంటే నారాయణ అనే దృక్పథంతో ప్రజలు అవగాహన కల్పిస్తున్నట్లు, కావున నెల్లూరు నగర ప్రజలు నగర శాసనసభ్యుడిగా నారాయణను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 13వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 13వ డివిజన్లో నారాయణ సార్ గారికి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నాము. ఇక్కడ ముఖ్య నాయకులు కాయలు తిరుపతి గారు, పరుచూరు ప్రభుదాస్ గారు, బూదూరు ప్రశాంత్ గారు, మన బూదూరు శరత్ గారు, ఇట్లా ముఖ్య నాయకులు గిరి, ముఖ్య నాయకులంతా, ఊటుకూరు సేనయ్య గారు, రాజేష్ గారు, జనసేన సంబంధించి శ్రీకాంత్ గారు, వీళ్ళందరం కలిసి ఇప్పుడు నారాయణ సార్ని, మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో మా 13వ డివిజన్ నుంచి తీసుకెళ్లాలని మేము క్యాంపెయిన్ నిర్వహించాము. ప్రజల్లో అనూహ్య స్పందన వస్తుందండి. సూపర్ 6 పథకాలు చెప్తుంటే ప్రతి ఒక్కరూ మేము మన వైసీపీ అండి, ఈరోజు మేము తెలుగుదేశంకి వేస్తాం, మన వైసీపీ మేము తెలుగుదేశంకి వేస్తామని చెప్పి ఈ విధంగానే మహిళల కాడి నుంచి వృద్ధుల కాడి నుంచి అందరూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. ఈ వార్డులో మెజారిటీ మేము అనుకున్న దానికన్నా హెవీగా వచ్చే విధంగా ఉంది ప్రజల స్పందన. మొన్న సార్ సమక్షంలో నేను జాయిన్ అయ్యానండి. ఈ మధ్య నేను వైసీపీలో ఉండి ఇప్పుడే జాయిన్ అయ్యా. ఈరోజు నేను తిరుగుతుంటే నాకు అసలు ఎంత వ్యతిరేకత మా పార్టీ ముందు ఉందని నాకు ఇప్పుడు దాకా తెలియలే. ఇక్కడున్న నాయకుల ముందు ఎంత వ్యతిరేకత ఉందో నాకు తెలియలే. నాకు తెలియదు. ఇప్పుడు జనాల్లో ఇప్పుడు తిరుగుతుంటే ప్రతిదీ కళ్ళ ముందు చూపిస్తున్నారు. ఇక్కడుండే సమస్యలు అన్నీ నారాయణ సార్ గారికి మేము ఈరోజు తిరుగుతున్నాం, ఇల్లు తిరుగుతున్నాం, వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ నారాయణ సార్ గారికి, విపిఆర్ గారికి ఇద్దరికి చేరవేసి తెలుగుదేశాన్ని మేము అఖండ ఘన విజయంతో 13 నుంచి మేము పంపించాలని, భారీ మెజార్టీ చూపించాలని ఈ రోజు నుంచి దరిదాపుగా ఈ రోజు నుంచి మేము నిద్రాహారాలు మానేసాం. నిద్రాహారాలు అందరం మానేసాం. మాకు నారాయణ నాయకత్వం, విపిఆర్ గారి నాయకత్వం, తర్వాత వచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, సీఎం ఆయన చేయాలా, ఇక్కడ నారాయణ గారు గెలవాలా, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాకు రావాలా. దీనికోసం ఇక్కడుండే యూత్, ఇక్కడుండే మా నాయకులు, ముఖ్య నాయకులు అందరం ఏకంగా ఉండం. టీడీపీలో మాకేమీ లేదు, అందరం ఏకంగా ఉండి ఇక్కడ ఒకటే నాయకత్వం, నారాయణ సార్ నాయకత్వం. మాకు ఆయన కింద పనిచేయడానికి మేము సైనికులుగా పనిచేసి భారీ మెజార్టీ చెప్పం. ఈ వార్డు నుంచి ఈ 3 బూతుల నుంచి 1000 పైన దాటిస్తాం. నిద్ర కూడా పోయేది ఉండదు. చేద్దాం చేసి ఇదే వార్డులో చంద్ర వైసీపీ పక్కన సపోర్ట్ చేశాడు. ఈ వార్డులో నారాయణ సార్కి ఎక్కువ వైసీపీ ఓట్లు పడ్డాయి. చంద్ర రావడం వల్ల టీడీపీకి ప్లస్ అవుతా మైనస్ అవుతా మెజార్టీ పెంచే అవకాశం ఉంది. చంద్ర రావడం వల్ల టీడీపీ నాయకులు అందరం కలుసుకొని టీడీపీ నాయకులు అందరం కలుపుకొని నాదొక 20% షేర్ ఉంటుంది, కలిపేసి నారాయణ సార్కి 75% ఇస్తామండి. దీంట్లో మీరు డౌట్ పడాల్సిన అవసరమే లే. 1000కి అయితే 3 బూతులు తగ్గని. దీనికంటే నిద్రాహారాలు మానేస్తున్నాం మేము. ఇదే పని మాకు. నారాయణ సార్ గెలవాలా, విపిఆర్ గారికి గెలవాలా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలా. ఇక్కడుండే యువకులకు అందరికీ ఉద్యోగాలు, వాళ్ళకి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఎన్ని నిర్విరామం అయిపోయినాయి. మా ప్లాట్లు ఏందండి వాళ్ళ కాడ కుదవ పెట్టేదా? ఏంది ఇది? మా ప్లాట్లో వాళ్ళ కాడ కుదవ పెట్టాలి. రేపు గెలిస్తే అడుక్కొని తినాలి. మన వైసీపీ వస్తే గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరికి వివరిస్తాం. గెలిచిన వార్డులోనే నారాయణ సార్, వైసీపీ గెలిచిన వార్డులోనే నారాయణ సార్ గిఫ్ట్ ఇస్తాం అనుకొని ముఖ్య నాయకులు అందరం కలుసుకోన్నాము. ఉండే యువత భారీ ఎత్తున ఉన్నారు. మాకు ప్రతిదీ ఓటింగ్ రూపంలో అయితే రేపు చాలా మారుస్తాం. ఇదైతే కన్ఫర్మ్. 13వ డివిజన్ రాజీవ్ గాంధీ కాలనీలో ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తుంటే 247 బూత్లో ప్రతి ఒక్కరూ మీరు రాకపోయినా వచ్చినా మేము వేసేది నారాయణ సార్కే, అభివృద్ధి చేసేది ఆయనే, ఇంకా ఏరే వాళ్ళ వల్ల కాదు. అభివృద్ధి అంటే నారాయణ అంటే అభివృద్ధి అనే రకంతో ప్రతి ఒక్కరు చెబుతూ మేము నారాయణ సార్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని కోరుకుంటున్నాం. ఈరోజు 13వ డివిజన్ యలమవారి దిన్నెలో రాజీవ్ గాంధీ కాలనీలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాము. టీడీపీ, జనసేన కలిసి ప్రతి ఇంటికి వెళ్తుంటే ప్రతి ఇంట్లో అపూర్వమైన ఆదరణ. అంటే ఈసారి వచ్చేది నారాయణ సారే, తిరగబడలేదని చెప్తున్నారు. అయినా మేము ఈసారి నారాయణ సారే వస్తారు, కానీ మెజారిటీ కోసం మేమంతా
కష్టపడుతున్నామని చెప్పి తెలియజేస్తూ 2 ఓట్లు సైకిల్ గుర్తుకు వేయమని అభ్యర్థిస్తున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మేము ఈరోజు 13వ డివిజన్ 247 బూత్లో క్యాంపెయిన్ చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా నారాయణ సార్కే ఓటేస్తామని చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇక్కడ వైఎస్ఆర్ పార్టీలో జరిగిన అభివృద్ధి ఏం లేదు. ఏమైనా జరిగిందంటే 2019లో జరిగింది, అది నారాయణ సార్ వల్లే జరిగింది. ఇక్కడ ఏం చేసింది ఏం లేదని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఈసారి మేము నారాయణ సార్కి ఓటేసి మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎంపీ ఓటేసి ఖచ్చితంగా గెలిపించుకొని ఇక్కడ ఏదైనా పనులు మిగిలిన్నాయంటే మేము చేయించుకోవాల్సిన నారాయణ సార్ చేత వీళ్ళు చేసింది ఏం లేదు. మిగతా పనులు మాకు బాగా చేయాలంటే మేము నారాయణ సార్కి అత్యధిక ఓట్లతో మెజార్టీతో గెలిపించుకొని మేమేందో మా వార్డు ఏందో ఈసారి నిరూపించుకుంటాం. అది మేము చేసిన దాకా మాకు ఇదే పని, ఇంకా మాకు పని లేదు ఏం లేదు. ఈ నెల రోజులు క్యాంపెయిన్ చేసి సార్కి ఎక్కువ మెజార్టీ తెచ్చి మేము చేయించుకోవాల్సిన పనులు ఆయన దగ్గర చేయించుకుంటాం.